ప్రైమ్ బులెటిన్ కు స్వాగతం. నా పేరు మేఘన. ప్రైమ్ బులెటిన్ ముఖ్యాంశాలు. నీట్ ప్రశ్నపత్రం లీకేజ్ పై రాష్ట్ర వ్యాప్త విద్యా సంస్థల బంద్ సక్సెస్. కడప జిల్లా వేంపల్లిలో సందడి చేసిన సినీ నటి పల్లవి. వట్టి మాటలు కట్టిపెట్టు, గట్టి మేలు తలపెట్టమని కేంద్రాన్ని డిమాండ్ చేసిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జల ఈశ్వరయ్య. మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ 4.0 కార్యక్రమంలో అధికార పార్టీ నేతలు. నీట్ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంపై డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి శివకుమార్, ఎన్డీఏ కూటమి నేతలు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ స్పందించాలని డిమాండ్ చేశారు. జమ్మలమడుగులో విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని కోరారు. కార్యక్రమంలో సిఐటియు, ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్ తదితర విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు. ప్రధానంగా ఏదైతే నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పేసి గత కొద్ది రోజులుగా దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తా ఉన్నా కేంద్ర ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు లేదు. దీన్ని నిరసిస్తూ అదేవిధంగా ఢిల్లీలో శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులపైన బీజేపీ ప్రభుత్వం నిర్వహించిన దమనకాండన లాఠీ చార్జిని ఖండిస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో బంద్ నిర్వహణ జరిగింది. ఈ బంద్కు ప్రైవేట్ విద్యా సంస్థలు, ప్రజలు అందరూ స్వచ్ఛందంగా మద్దతు తెలపడం జరిగింది. వాళ్ళందరికీ డివైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో మేమందరం ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చిన సందర్భంలో 89 సార్లు పేపర్ లీకేజ్ జరిగాయి. ఈ పేపర్ లీకేజీకి అవమాన భారంతో 21 మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఈ ఆత్మహత్యలన్నింటికీ కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని చెప్తా ఉన్నాం. అంతేకాకుండా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఇన్నిసార్లు ఈరోజు జరుగుతున్న లీకేజీలకు బాధ్యత వహించి రాజీనామా చేయాలని చెప్పేసి దేశం మొత్తం ఏకమై ఈరోజు అడుగుతా ఉన్నా కానీ ఏమాత్రం చీమ కుట్టినట్టు లేకుండా ఈరోజు నిర్లక్ష్యం వహించడం జరుగుతుంది. అంతేకాకుండా ఈరోజు ఈ ప్రభుత్వం హక్కులు అడిగిన వాళ్ళందరిపైన ఈరోజు దాడులు చేసే ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి ఇది సరైన పద్ధతి కాదు. ఏదైతే పక్కనే ఉన్నటువంటి బంగ్లాదేశ్ కానీ, శ్రీలంక కానీ, నేపాల్ దేశాలలో ఏదైతే యువత పెట్టుకున్నటువంటి ప్రభుత్వాలు కూలిపోయినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఆ స్థాయిలో దేశంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం తెచ్చుకోకూడదని మేము అడుగుతా ఉన్నాం. ఇప్పటికైనా కానీ ఏదైతే ఢిల్లీలో జరుగుతున్నటువంటి శాంతియుతంగా ఆందోళన చేస్తున్నటువంటి విద్యార్థులతో చర్చలు జరిపి కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి. ఏదైతే జరిగిన వాళ్ళపైన కేసులు ఎత్తివేయాలి. అంతేకాకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వంలో భాగస్వాములైనటువంటి తెలుగుదేశం ప్రభుత్వానికి, జనసేన పార్టీలకు మేము చెప్తా ఉన్నాం. ఈ రోజు విద్యార్థుల పక్షం మీరున్నారా, లేదంటే బీజేపీ కూటమిలో మీరున్నారని అడుగుతా ఉన్నాం. దేశంలో ఈ రోజు విద్యార్థులు దాడులు జరుగుతా ఉంటే ఎందుకు పవన్ కళ్యాణ్ మాట్లాడు, ఎందుకు లోకేష్ మాట్లాడు, ఎందుకు చంద్రబాబు మాట్లాడని మేము అడుగుతా ఉన్నాం. అంతేకాకుండా ఈరోజు బంద్ చేస్తూ ఉంటే పీటీఎం చెప్పేసి మెగా పేరెంట్ మీటింగ్ అని చెప్పేసి ఈరోజు పోలీసుల చేత ఈరోజు నోటీసులు ఇచ్చేటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడుతుంది. ఇదే యువకాలంలో పాదయాత్ర లోకేష్ బాబు విద్యార్థులను పట్టుకుని ఈరోజు ఆ రోజుల్లో మొత్తం ఆందోళన చేసినటువంటి పరిస్థితి. కాబట్టి ఇప్పటికైనా తెలుసుకొని ఏదైతే నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. విద్యార్థులు చర్చలు జరిపి సమస్యలు పరిష్కరించాలని, లేకుంటే రాబో రోజుల్లో పోరాటం చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. కడప జిల్లా వేంపల్లిలోని మౌలా సిరమిక్ టైల్స్ దుకాణంలో టీవీ నటి పల్లవి రామిశెట్టి సందడి చేశారు. ఎసెన్షియల్ పెయింట్స్ ఆధ్వర్యంలో ఉత్తమ విక్రయాలు సాధించిన డీలర్లకు అవార్డుల ప్రధాన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. మౌలా సిరమిక్ టైల్స్ యాజమాని నజీర్కు అవార్డు అందజేసిన అనంతరం అభిమానులతో కలిసి సెల్ఫీలు దిగారు. నటి పల్లవి రాకతో మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి సందడి చేశారు. కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు. నజీర్ ముందుకు రా. మీరు ఇటు రండి. బాలాజీ చిన్న బాలాజీ
సార్ కొంచెం ఎన్నిక వెళ్తారా కొంచెం చూడండి ఒక సెకండ్ కొంచెం హ్యాండ్ జీలో బాగా సార్ చూడాలి నా సైడ్ చూడద్దు నాకు సెకండ్ ఇక్కడ చూడండి మేడం ఒకసారి మేడం ఓకే మేడం తల్లి కొంచెం తల్లి కొంచెం తల్లి మేడం 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 సో ఈరోజు స్టోర్కి రావడం స్టోర్ కూడా చాలా వెల్ ఆర్గనైజ్డ్గా ఉంది, కూడా చాలా బాగా పెట్టారు. సో వాళ్ళు ఇలాగే మరింత పై స్థాయికి రావాలని, ఇంకా మంచి సక్సెస్ని పొందాలని నేను మనస్ఫూర్తిగా నీట్ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంపై సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జల ఈశ్వరయ్య కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. నీట్ లీకేజీకి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి నైతిక బాధ్యత వహించాలని కోరుతూ విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడే చర్యలను అరికట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సిపిఐ జాతీయ సమితి నేతృత్వంలో బదలావో జరూరీ హై, మార్పు కావాలి అనేటువంటి నినాదంతో దేశవ్యాప్తంగా ప్రచార పాదయాత్రల ఆందోళన కార్యక్రమానికి సిపిఐ జాతీయ సమితి పిలుపునిచ్చింది. అందులో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలపైన ప్రజల పక్షాన ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్లో శ్రీకారం చుడుతూ ఉన్నాం. ఈ నేపథ్యంలో ఆగస్టు 6వ తారీఖు నుంచి ఆగస్టు 15వ తారీఖు వరకు 28 జిల్లాల్లో 175 నియోజకవర్గాల్లో దాదాపు 680 మండల కేంద్రాల్లో వేలాది గ్రామీణ ప్రాంతాల్లో ఈ కార్యక్రమం కొనసాగుతుంది. ఇందులో ప్రధానంగా ధరలు విపరీతంగా పెరుగుతున్నటువంటిది, ప్రజల జీవితాలను బ్లాక్ మార్కెట్కు అప్పగించినటువంటి వైనం పైన, జరుగుతున్నటువంటి సార్వత్రిక ఎన్నికలు బ్యాలెట్ పద్ధతుల్లో నిర్వహించాలనే అంశం, మహిళా రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి నిరుద్యోగ సమస్యకు పరిష్కారం చూపించాలి, నినాదాలే కాదు విధానాలు కూడా కావాలనేటువంటి అంశం పైన, విద్య వైద్యాన్ని అమ్మకానికి పెట్టద్దు, విపణి వీధిలో తాకట్టు పెట్టద్దు, విద్యా వైద్యం సార్వత్రికం చేయాలనేటువంటి అంశాలపైన ప్రైవేట్ విద్య వద్దు, ప్రభుత్వ విద్యే ముద్దు అనే నినాదం పులివెందులలో జరిగిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. విద్యార్థులు తల్లిదండ్రులతో కలిసి ఈ నినాదాన్ని పలికించిన పులివెందుల నియోజకవర్గ ఇన్ఛార్జ్ మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి ప్రభుత్వ పాఠశాలలపై ప్రజల్లో మరింత విశ్వాసం పెంపొందించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు.
భారీగా హాజరైన తల్లిదండ్రులు కార్యక్రమానికి విశేష స్పందన తెలిపారు. పులివెందుల జెడ్పీటీసీ మారెడ్డి లతారెడ్డి, మాజీ జెడ్పీటీసీ పోరెడ్డి ప్రభాకర్ రెడ్డి, పుష్పనాథ్ రెడ్డి, ఓబులరెడ్డి, ఈశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. తర్వాత ముఖ్యంగా ఈ కార్యక్రమం అంటే స్కూల్లో ఎవరైతే విద్యార్థులుగా చదువుతున్నారో తర్వాత వాళ్ళ పేరెంట్స్ అంతా కూడా ఈ కార్యక్రమానికి పిలిచి ఆ విద్యార్థి నడవడిక, ఆ విద్యార్థి యొక్క క్రమశిక్షణ, అలాగే ఆ విద్యార్థి ఏ సబ్జెక్ట్లో బాగున్నాడు, ఏ సబ్జెక్ట్లో కొంచెం బలహీనంగా ఉన్నాడు, ఏ సబ్జెక్ట్లో బలహీనంగా ఉంటే వాటిని మీరు ఇంటి దగ్గర కానీ లేదా అధ్యాపకుల దృష్టికి తీసుకొచ్చేదానికి, తర్వాత ఇలాంటి విలువైన ఏదన్నా కూడా సమాచారం పిల్లలకు సంబంధించింది మీకు, తర్వాత మీకు సంబంధించింది వాళ్ళని ఎప్పుడు గైడ్ చేసే టీచర్లకు వాళ్ళ మీద కొంచెం అవగాహన ఉంటుంది. ఈ అవగాహన అంతా కూడా మీరు స్కూల్కి వచ్చి పలానా రోజు ఈరోజు ఒక డేట్ చెప్తే స్కూల్కి వచ్చి మీతో ఇంటరాక్ట్ అయితే కొన్ని సమస్యలకు, ఎందుకంటే ఒక విద్యార్థి భవిష్యత్తును అతన్ని బాల్య దశలోనే విద్యార్థి దశలోనే దాన్ని సరిచేస్తే అతను మంచి ప్రయోజకుడు అవుతాడనే ఒక మంచి ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి జనరల్గా ఏంటంటే ఇక్కడ పులివెందులోనో లేదా మండల హెడ్ క్వార్టర్లోనో వాళ్ళు ఎవరన్నా పిలిస్తే ఆ తర్వాత వెళ్తూ ఉంటాం. అయితే మా ఇక్కడ సిఆర్ఎంపీగా పనిచేసే మా మోహన్ అన్న నలపరెడ్డిపల్లిలో స్ట్రెంత్ బాగా ఉంది, అక్కడ హెడ్ మాస్టర్ కూడా చాలా బాగా మంచి వ్యక్తి పనిచేస్తున్నాడు, రేపు తప్పకుండా మనం నలపరెడ్డిపల్లెకు అక్కడ పోయి ఆ ప్రోగ్రాంకి అటెండ్ అవుతామని మా మోహన్ చెప్పడం, ఇంత మంచి వాతావరణంలో ఈ కార్యక్రమానికి రావడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన హెడ్ మాస్టర్ గారికి, తర్వాత అలాగే జెడ్పీటీసీ లతారెడ్డి గారికి, స్పెషల్ ఆఫీసర్గా వచ్చిన రమాదేవి గారికి, ఆ తర్వాత ఇక్కడ ఉండే లోకల్గా ఉండే మా నాయకులు యోగా కానీ, జయరామ్ రెడ్డి కానీ, బాబు కానీ, తర్వాత మల్లికార్జున కానీ, ఇంకా అక్కడ కూడా ఉన్నారు శివ, గంగాధర, మస్తాన్ అని వాళ్ళు. ఇక్కడ పూర్వపు విద్యార్థులుగా కొత్తపల్లి గ్రామానికి చెందినటువంటి పుష్ప కానీ, ఆ తర్వాత ఓబులేట్ సారు, అదే గ్రామానికి చెందిన సింగిల్ విండో వచ్చి ప్రెసిడెంట్గా ఉండే ఈశ్వరి. కడప జిల్లా గోపవరం మండలం వల్లేవారిపల్లె స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం నుంచి నెల్లూరు జిల్లా పెంచలకోన వరకు చేపట్టిన మహాపాదయాత్ర విజయవంతంగా ముగిసింది. 3 రోజుల పాటు సాగిన ఈ యాత్రలో 400 మందికి పైగా భక్తులు పాల్గొన్నారు. 60 ఏళ్లు దాటిన వృద్ధులు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొనడం విశేషం. ప్రతి ఏడాది ఆషాఢ మాసంలో ఈ మహాపాదయాత్రను నిర్వహిస్తున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు పెంచలయ్య స్వామి తెలిపారు. యాత్రికులకు సహకరించిన బద్వేలు వ్యాపారులకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. మహాపాదయాత్రలో ప్రతి ఒక్కరు భక్తులు కూడా పోయిన సంవత్సరం కన్నా ఈ సంవత్సరం అత్యధికంగా పాల్గొనడం జరిగింది. ఈ పాదయాత్ర కార్యక్రమంలో 3 రోజులు కూడా మాకు అన్నప్రసాద కార్యక్రమంలో పెంచలయ్య స్వామి గారు బాగా అంగరంగ వైభవంగా అందించడం జరిగింది. స్వామి మేము అడగకుండే స్వామి, నేను ఈ 3 రోజులు మీకు అన్నదాన కార్యక్రమం చేస్తాను కంపల్సరీ అని చెప్పి ఆ స్వామి మమ్మల్ని బ్రహ్మాండంగా 3 రోజులు మా అందరికీ అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. అలాగే మెయిన్ అంతా ఈ మొత్తం ఈ పాదయాత్ర అంతా లక్ష్మీనరసింహస్వామి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలోనే నిర్వహించడం జరిగింది. అందరూ కూడా మా లక్ష్మీనరసింహస్వామి కుటుంబ సభ్యులందరూ కూడా 3 రోజులు అహర్నిశలు కష్టపడి రాత్రి 3 ఎక్కడ ఏ టైంలో ఏం అవసరం వచ్చినా కూడా అక్కడికక్కడికి ఏమేమి కావాలో అన్నీ కూడా చేరుస్తా, మధ్యలో అన్ని కూడా ఏమేమి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అందరూ కూడా కృషి చేశారు. అలాగే ప్రతి ఒక్క భక్తులు ఇక్కడ పాదయాత్రలో పాల్గొన్నారు. ముఖ్యంగా మా కుటుంబ సభ్యులైనటువంటి సుబ్రహ్మణ్య స్వామి అయితేనే అందరూ కూడా బాగానే మాకు కష్టపడారు. ముఖ్యంగా మా సుబ్రహ్మణ్య స్వామి అయితే మాకు ప్రతిదీ దగ్గరుండి ఏం కావాలి ఎప్పుడు ఏం కావాలి అన్నీ కూడా బాగా చూసుకుంటున్నారు. అలాగే సముద్రాలు విజేంద్ర స్వామి అయితేనేమి, ఒలివారిపల్లి గ్రామంలో కత్తులు అయితేనేమి, రామచంద్రారెడ్డి, కృష్ణారెడ్డి స్వామి, వెంకటేశ్వర స్వామి వీళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు ఆ గ్రామంలో ఉన్నటువంటి వారి కోసం కొంచెం దగ్గరుండి కొంచెం సహకరించడం జరిగింది. మా పాదయాత్రలో పోయిన సంవత్సరం భక్తులు ఏ విధంగా పాల్గొనడం ఇంకా కూడా అత్యధికంగా ఈ సంవత్సరం కూడా మొత్తం వరకు పాల్గొనడం జరిగింది. ఈ యొక్క పాదయాత్రలో పాల్గొన్న ప్రతి ఒక్క భక్తుడికి అయితేనేమి, నా యొక్క కుటుంబ సభ్యులకి అయితేనేమి పేరు చెప్పలేకపోవు, ఎందుకంటే అనేక మంది ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నా కుటుంబ సభ్యులుగా భావించి వారందరికీ కూడా లక్ష్మీనరసింహస్వామి సంపూర్ణ ఆశీర్వచనం ఉండి వారి ఈ సంవత్సరం నచ్చినటువంటి ప్రతి ఒక్క భక్తుడికి స్వామివారి నిధులకు దర్శనం చేసుకున్న ప్రతి ఒక్కరికి రుణ సమస్యలు ఏదైతేనేమి
ఆ సమస్య దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఏ సమస్య ఉన్నా కూడా అతి తొందరగా తొలగిపోయి వాళ్ళు మళ్ళీ వచ్చే సంవత్సరానికి వారి నోటితోనే మేము పాదయాత్ర చేయడం వల్ల మాకు ఈ విధంగా జరిగింది అని వాళ్ళు మాకు మనస్ఫూర్తిగా తెలియజేయాలని ఆ స్వామి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా ఇటువంటి పాదయాత్రలు మనం ఎన్నో చేయాలని మాకు సహకరించిన ప్రతి ఒక్క మా లక్ష్మీనరసింహస్వామి కుటుంబ సభ్యులు అయితేనేమి మరియు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి ఇతర జిల్లాల నుంచి వచ్చినటువంటి భక్తులు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నీట్ ప్రశ్నపత్రం లీకేజీని నిరసిస్తూ కర్నూలులో వామపక్ష విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో విద్యాసంస్థల బంద్ నిర్వహించారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ బైక్ ర్యాలీ నిర్వహించి పలు విద్యా సంస్థలను మూసివేశారు. మెగా పేరెంట్స్ మీటింగ్ సందర్భంగా ఎమ్మెల్సీ బీటీ నాయుడిని విద్యార్థి సంఘాల నాయకులు అడ్డుకొని నిరసన తెలిపారు. అనంతరం సీఎం దృష్టికి సమస్యను తీసుకెళ్లి బాధిత విద్యార్థులకు న్యాయం చేస్తామని ఎమ్మెల్సీ హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. గత 20 రోజులుగా ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద జరుగుతున్నటువంటి ధర్నా కార్యక్రమంలో మరి నీట్ పేపర్ లీకేజ్ను వ్యతిరేకిస్తూ అదేవిధంగా దానికి బాధ్యులైన వారిని సమగ్ర విచారణ చేసి వారిని కేంద్ర విద్యాశాఖ మంత్రి తొలగించాలని జరుగుతున్నటువంటి సమయంలో మరి విద్యార్థులపై ఎటువంటి అభిప్రాయం లేకుండా వారిపైన దాడి చేయడం ఎంతవరకు సమంజసమని మేము విద్యార్థి యువజన సంఘాలుగా ప్రశ్నిస్తూ ఉన్నాం. అందులో భాగంగానే ఈరోజు జిల్లా వ్యాప్తంగా విద్యా సంస్థల బంద్ను పిలుపునివ్వడం జరిగింది. ఈ పిలుపు సంపూర్ణంగా బంద్ అయినప్పటికీ మరి ఎప్పుడైతే ఈ 23 లక్షల మందికి అదేవిధంగా హత్య జరిగినటువంటి వారికి తగిన న్యాయం జరుగుతుందో అప్పుడే ఇది విజయం సాధించినట్టు అవుతుంది. కాబట్టి మరి ఢిల్లీలో కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం మరి దీనిపైన నీట్ పేపర్ పైన సమగ్ర విచారణ జరిపి అందుకు బాధ్యులైనటువంటి కేంద్ర విద్యాశాఖ మంత్రి తక్షణమే రాజీనామా చేయాలని అదేవిధంగా అతని పదవిని బర్తరఫ్ చేయాలని చెప్పేసి ఈరోజు విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి కోర్టులు ఏర్పాటు చేసి ఫాస్ట్ ట్రాక్ మొబైల్ కోర్టులు ఏర్పాటు చేసి పత్రికా ప్రకటనలకే పరిమితమైనటువంటి మీరు మరి దీన్ని ఎంతవరకు మీరు సమస్యను పరిష్కారం చెప్పినారని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. అదేవిధంగా మరి నీట్ పరీక్షలో జరిగినటువంటి అవకతవకలను అందుకు బాధ్యుల చోట అధికారులను మాత్రమే దీంట్లో అరెస్ట్ చేసి మీరు చేతులు దులుపుకుంటున్నారే తప్ప నిజమైనటువంటి లీక్ చేసినటువంటి విద్యాశాఖ మంత్రిని మీరు బర్తరఫ్ చేయడం లేదు, ఎందుకు చేయడం లేదని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అక్కడ ధర్నా చేస్తూ ఉంటే విద్యార్థుల ముసుగులో మరి రాళ్ళు తీసుకొని దాడులు చేస్తూ ఉన్నారని చెప్తా ఉన్నారు. అందుకు కారణం మీ బీజేపీ ఆర్ఎస్ గుండాలతో కాదా అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా మీరు లీకేజ్లో జరిగినటువంటి అవకతవకలను పరిశీలించి దానికి కారణమైనటువంటి వారిని తక్షణమే అరెస్ట్ చేసి విద్యాశాఖ మంత్రి కూడా రాజీనామా చేయాలని మేము హెచ్చరిస్తా ఉన్నాం. నీట్ పేపర్ లీకేజ్ వల్ల దేశవ్యాప్తంగా దాదాపు 18 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. వారిని ఆదుకోవాలని చెప్పేసి నీట్ పేపర్ లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని చెప్పేసి గత నెల రోజుల నుంచి ఢిల్లీలో ఆందోళన చేస్తూ ఉన్నారు. ఆందోళనలో ఈ నెల 20వ తేదీన చలో పార్లమెంటుకు శాంతియుతంగా విద్యార్థులు యువకులు బయలుదేరుతున్న సందర్భంలో ఢిల్లీ పోలీసులు బీజేపీ ఆర్డర్లను అనుసరిస్తూ విద్యార్థులపైన యువకులపైన లాఠీచార్జ్ చేయడం జరిగింది. దానికి నిరసనగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో విద్యాసంస్థల బంద్ విజయవంతం చేయడం జరిగింది. కర్నూలు నగరంలో ప్రైవేటు విద్యాసంస్థలు ప్రభుత్వ విద్యాసంస్థలన్నీ బంద్ నిర్వహించి ఇక్కడ కూటమి ప్రభుత్వంలో భాగస్వామైనటువంటి కూటమి ప్రభుత్వం పైన కూడా ఒత్తిడి తేవడం జరిగింది. ఎందుకంటే పక్క రాష్ట్రాలు మన తమిళనాడు, కేరళ అయితేనేమి, తెలంగాణ అయితేనేమి నీట్ పేపర్ లీకేజీని వ్యతిరేకిస్తూ ఉన్నాయి. కూటమి ప్రభుత్వం కూడా దీనిపైన వ్యతిరేకించి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం కోసం కూటమి ప్రభుత్వం కూడా ఒత్తిడి తేవాలని చెప్పేసి వామపక్ష విద్యార్థి యువజన సంఘాలుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. దాంతోపాటుగా మృతి చెందినటువంటి కుటుంబాలకు కూడా ఎక్స్గ్రేషియా చెల్లించాలని చెప్పేసి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంతో పాటు నీట్ పరీక్షను పూర్తిగా రద్దు చేయాలని చెప్పేసి మేము ఆందోళన చేస్తా ఉన్నాం. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం స్పందించి బీజేపీ ప్రభుత్వం స్పందించి ఒంటెద్దు పొగడలకు పోకుండా ధర్మేంద్ర ప్రధాన్తో రాజీనామా చేయించడంతో పాటు ఢిల్లీలో జరిగినటువంటి లాఠీ చార్జీకి కేంద్ర ప్రభుత్వం బేసరతో క్షమాపణ చెప్పాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. అలా కాకుండా ఒంటెద్దు పొగడలతో పోతే మాత్రం ఇది ఆరంభం మాత్రమే, భవిష్యత్తులో మరిన్ని ఉద్యమాలని కేంద్ర ప్రభుత్వం ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని చెప్పేసి ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. నా పేరు శ్రీనివాసులు, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి, కర్నూలు. వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేల్ పట్టణంలోని మహమ్మద్ కాలనీ మండల ప్రజా పరిషత్ పాఠశాలలో విద్యార్థులు వారి తల్లిదండ్రులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. పిఎంహెచ్ఎం కమలమ్మ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి తెలుగు మహిళా అధ్యక్షురాలు మాచుపల్లి లక్ష్మీదేవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఇటీవల తల్లికి వందనం పథకం నిధులు జమ కావడంతో తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. అనంతరం విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కలిసి సహపంక్తి భోజనం చేశారు. సీఎం నారా చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కు తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. హాజరైనటువంటి విద్యార్థుల తల్లిదండ్రులందరికీ, సహోపాధ్యాయులకు మరియు సచివాలయం సిబ్బందికి, మన వార్డు ఇన్ఛార్జ్ లక్ష్మీదేవి మేడం అందరికీ నా హృదయపూర్వక అభినందనలు మరియు స్వాగతం. మరి ఈ మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశము మేడం వాళ్ళు చెప్తా ఉంటారు నీట్గా. మరి ఆ విషయాలన్నీ మనం మనసులో పెట్టుకోవాలి. గతంలో మాదిరిగా టీచర్లకి తల్లిదండ్రులకి మధ్య గ్యాప్ ఉండకూడదు. బాగా టీచర్లతో తల్లిదండ్రులు రోజు మార్చి రోజు కానీ ఏదో వాళ్ళకు సమయం ఉన్నప్పుడు కానీ కొద్దిగా మాట్లాడాలంటే పరిచయాలు ఏర్పడాలి. ఎవరు ఉండరు, ఏ సబ్జెక్టు, ఎవరు ఏం చెప్తారు, వాళ్ళ పిల్లలకి ఏ సారు, ఏ టీచరు అనేది తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం వారు ఇటువంటి కార్యక్రమాలకి శ్రీకారం చుట్టారు. మరి ఈ కార్యక్రమం గతంలో కూడా చేసుకున్నాం. ఇంతకుముందు కూడా మనము పేరెంట్ టీచర్ మీటింగ్ చేసుకుంటాం. ఇంత గ్రాండ్గా చేసుకోవడం ఈ 2 సంవత్సరాల నుంచి మనకు మొదలైంది. అందుకే దీనికి మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ అని అనడము జరిగింది. మరి ఈ పేరెంట్ టీచర్ మీటింగ్ వాళ్ళు చదువు రాలేదన్నా, చదువు సారం లేదన్నా, అది చేస్తారన్నా, ఇవన్నీ చెప్పడానికి మా పిల్లలు పలానా సబ్జెక్టులో వీక్ సార్ అని చెప్పుకోవడానికి ఈ అవకాశాన్ని కల్పిస్తారు మన పేరెంట్స్. దానికి మన ఈ టీచర్స్ మీకు ఏమైనా సమస్యలు ఉంటే టీచర్తో చెప్పండి, చెప్తారు. పిల్లలు మనం కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకొని ఖచ్చితంగా ఇంటి దగ్గర కొంచెం సేపైనా గంట 2 గంటల సేపైనా మనం కూర్చోబెట్టి చదివించైనా వాళ్ళు చదువుతారు. ఇక్కడ వాళ్ళు ఒక పిల్లలు కాదు కదా కేర్ తీసుకున్నానికి 10 మంది పిల్లలలో 10 మందికి 10 రకాలు ఉంటారు. అందరినీ ఒకే రకంగా చూడలేదు. వాళ్ళు కొంచెం చదివే వాళ్ళు ఉంటే చదివే వాళ్ళు చదువుతారు, ఆటలాడుకునే వాళ్ళు ఇప్పుడు మన దేశం అంతా ఆట మీదనే ఉంటుంది. అందుకని ఇంటికాడ మనం భయం పెట్టుకొని కూర్చోబెట్టుకొని చదివించుకోవాలి. ఫస్ట్ మనం క్రమశిక్షణ ఇంటికాడ పెడితే అదే క్రమశిక్షణ వాళ్ళ స్కూల్లో కూడా అలవాటు అయింది. కాబట్టి మీ అందరూ కొంచెం మొబైల్ ఫోన్లకు దూరంగా పెట్టి పిల్లలను మనం కొంచెం కేర్ తీసుకుంటే మన పిల్లలు భవిష్యత్తు బాగుంటుంది. పిల్లలందరూ ఇప్పుడు టీచర్లు అంటే వాళ్ళు 10 మందికి చెప్పే కాన్సెప్ట్ అంటే వాళ్ళు కూడా 30 మంది పేరెంట్సే కదా, పిల్లలే కదా. మనం ఎంత క్రమశిక్షణగా పెంచితే మన పిల్లలు కూడా అంత అభివృద్ధి చెందుతారు, అంత ప్రయోజనం లేదు. అది కాబట్టి పిల్లలను స్కూల్లో టీచర్ల కన్నా తల్లిదండ్రులు ఎక్కువ కేర్ తీసుకోవాలి. కర్నూలు కలెక్టరేట్ ఎదుట ఓ మహిళ వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. నీట్ పరీక్షతో పాటు విద్యా వ్యవస్థను తప్పుదారి పట్టించవద్దని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను తన పిల్లలతో కలిసి డిమాండ్ చేశారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఈ నిరసన చేపట్టినట్లు ఆమె తెలిపారు. ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఎవరు ఆలోచించాలి? టీచర్స్, పేరెంట్స్, మన సిస్టమ్ లో అందరూ వాళ్ళ కోసం ప్రొటెస్ట్ చేయాలి. ఈ రోజు మనం ప్రొటెస్ట్ చేస్తేనే రేపు మన పిల్లల ఫ్యూచర్, మన పిల్లల రేపటి భారతీయుల ఫ్యూచర్. అందుకోసం మా పిల్లలకు తెలియదు ఏం జరుగుతుందో అని, కానీ మేము చెప్పడం వల్ల వాళ్ళు వచ్చారు, ప్రొటెస్ట్ చేస్తున్నారు, వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు మన వాళ్ళ ఫ్యూచర్ కోసం. ఎలా ఉండాలి? అంత కరప్షన్ కాకూడదు, పేపర్ లీక్స్ కాకూడదు, అందరికి సమానంగా ఉండాలి. ఒక అంటే డబ్బులు ఉన్న వాళ్ళు పేపర్స్ డబ్బులు ఇచ్చి పేపర్స్ లీక్ చేసి తీసుకుంటున్నారు. అలాంటి వాళ్ళు రేపు డాక్టర్లు అయితే ప్రజలకు ఏం సేవ చేస్తారు? ఎంతమంది కష్టపడి ఉన్నారు. వాళ్ళు రాత్రి పగుల తల్లిదండ్రులు చిన్న చిన్న పనులు చేసేవారు. వాళ్ళు ఎన్ని రోజుల నుంచి ఎన్ని గంటలు వాళ్ళ కష్టం పెట్టి చదివింటారు. అలాంటి పిల్లలకి ఒకసారి రాశారు ఎగ్జామ్ అని వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యి బయటికి వస్తే తర్వాత ఏం జరుగుతుంది? పేపర్ లీక్స్ అయిందని వాళ్ళకి తెలిసినాక వాళ్ళు ఎంత డిసప్పాయింట్ అయింటారు, ఎంత మంది మెంటల్ టార్చర్ పొందింటారు.
నేనేం కోరుతున్నానంటే మన పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉండాలి. మేము వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెప్తలేము. మా పిల్లల ఫ్యూచర్ కోసం నేను వచ్చాను ఇక్కడ. మా పిల్లల ఫ్యూచర్ రేపు వాళ్ళు వచ్చే వరకు ఆ పొజిషన్ వచ్చే వరకు సిస్టమ్ అందరికి ఒకేలాగా ఉండాలి. దాంట్లో ఎలాంటి కరప్షన్ ఎలాంటి అవతవకలు ఉండకూడదని మేము మాట్లాడుతున్నాం. కడప 7 రోడ్స్ కూడలి వద్ద సిపిఐ ఆధ్వర్యంలో నీట్ ప్రశ్నపత్రం లీకేజీ విద్యార్థుల నిరసనల సందర్భంగా జరిగిన ఘటనను నిరసిస్తూ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ కడప జిల్లా కార్యదర్శి గాలిచంద్ర మాట్లాడుతూ విద్యార్థులపై లాఠీ చార్జ్ చేయడం తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థులపై జరిగిన చర్యలకు కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని కోరారు. కార్యక్రమంలో సిపిఐ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. వరుస లీకేజీలకు పాల్పడతా ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని సాగుతూ ఉన్నటువంటి నెల రోజుల పోరాటానికి ప్రభుత్వం స్పందించకపోవడంతో సామాజికవేత్త ఇన్నోవేటివ్ ఇంజనీర్ అయినటువంటి సోనం వాంగ్చుక్ అనేటువంటి ఓ పెద్ద ఆయన 20 రోజులుగా ఆమరణ నిరాదీక్ష చేస్తూ ఉన్నప్పటికీ కూడా పట్టించుకోనటువంటి పాలక ప్రభుత్వము చివరకు చలో పార్లమెంటుకు పిలుపునిస్తే ఈ దేశంలో చదువుకుంటున్నటువంటి విద్యార్థులు, చదువులు అయిపోయినటువంటి నిరుద్యోగ యువత, వాళ్ళను కన్ని పెంచి పోషించినటువంటి గంపెడ ఆశ పెట్టుకొని పిల్లల భవిష్యత్తు కోసం కృషి చేస్తున్నటువంటి శ్రమజీవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఢిల్లీకి లక్షలాది మంది స్వచ్ఛందంగా పార్లమెంటు ముట్టడికి వచ్చారు. ప్రభుత్వము మరి దానికి కూడా ఏమాత్రం పట్టించుకోకుండా వచ్చినటువంటి విద్యార్థుల పైన విచక్షణారహితంగా దాడులు చేయడం, లాఠీలకు మేకులు గుచ్చి వాటితో దాడి చేయడం, అమ్మాయిల పైన అసభ్యకరమైనటువంటి ధోరణితో వాళ్ళపైన దాడులు చేయడం, కిందేసి కాళ్ళతో తనడం, గొంతు మీద కాలేసి నొక్కడం, ముఖము నోరు మూసి పిడిగుద్దులు గుద్ది వాళ్ళను చంపాలనేటువంటి ఢిల్లీ పోలీసులు ఏ విధంగా అయితే వ్యవహరించారో పోలీసులు సిగ్గుతో తలదించుకునేటువంటి ఘటనలకు పాల్పడ్డం అనేటువంటి చాలా దుర్మార్గపూరితమైనటువంటిది. ఇది ఒక పక్క నడుస్తూ ఉంటే దేశమంతా వాళ్లకు సంఘీభావంగా నిలబడతా ఉంటే అన్ని వర్గాల ప్రజలు ఢిల్లీ విద్యార్థి లోకానికి, ఢిల్లీ విద్యార్థి పోరాటానికి సంఘీభావంగా నిలబడతా ఉంటే మరి బీజేపీని సమర్థిస్తూ ఉన్నటువంటి బయట లోపల ఉన్నటువంటి ఎన్డీఏ సర్కార్లో ఉన్నటువంటి నాయకుల్లో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి టీడీపీ, జనసేన లాంటి పార్టీలు నోరు మెదపడం లేదంటే వీళ్ళకు విద్యార్థుల భవిష్యత్తు అవసరం లేదు, భావి తరాల భవిష్యత్తు అవసరం లేదనేటువంటి ధోరణితో వ్యవహరిస్తూ ఉన్నారు. ఇంకోవైపు ఇంత పోరాటం జరుగుతూ ఉంటే ఈ పోరాటానికి స్పందించాల్సినటువంటి పాలక ప్రభుత్వము పోరాటం పైన అవాకులు చెవాకులు పేలుతూ ఉన్నారు. ఆర్ఎస్ఎస్ సంఘ్ పరివారు విష భావజాలాన్ని విశృంఖలంగా ప్రచారం చేస్తూ ఉంది. కాబట్టి ఇప్పటికైనా ఖబర్దార్ నరేంద్ర మోడీ. ఇప్పుడు ఇవాళ జనరేషన్ మారింది, ఇవాళ విద్యార్థి లోకం మేలుకొంది, నిరుద్యోగ యువత మేలుకొంది. నీ యొక్క రాజకీయ సమాధికి పునాది రాయి వేసేటటువంటి పోరాటం ఢిల్లీ కేంద్రంగా జరుగుతున్నటువంటి నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పౌర సమాజం విద్యార్థి ఉద్యమానికి బాసటగా నిలవాలని చెప్పి అందులో భాగంగా విద్యార్థి యువజన సంఘాలు తలపెట్టినటువంటి విద్యా సంస్థల బంద్కు సంఘీభావంగా ఈరోజు కడపలో కూడా ఈ యొక్క నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగిందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. నేడు పార్లమెంటులో పార్లమెంట్ సెక్షను ప్రారంభమైంది. పార్లమెంటులో ప్రతిపక్ష పార్టీలు నీట్ లీకుల పైన 12 సంవత్సరాల 86 సార్లు కేంద్ర ప్రభుత్వ పరీక్షల లీకేజీల పైన ప్రశ్నలు వేస్తూ ఉంటే వాటికి సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితుల్లో కేంద్రంలో నరేంద్ర మోడీ బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నది అనేటువంటిది మనకు టీవీల్లో మీడియాలో మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు
ఈ లీకులకు బాధ్యుడైనటువంటి కేంద్ర విద్యాశాఖ మంత్రిని రాజీనామా చేయమంటే రాజీనామా చేయకుండా దాటవేస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. రెండోది, విద్యార్థులు పెద్ద ఎత్తున ఢిల్లీ నగరానికి చేరుకొని 3 లక్షల మందికి పైగా వాళ్ళ న్యాయమైనటువంటి డిమాండ్లు అడిగితే పోలీసును, మిలిటరీని, పారామిలిటరీని చేత దాడి చేయించి ఎంత ఘోరంగా అంటే అబ్బాయిలను తలలు పాలు కొట్టారు, అమ్మాయిలకు సంబంధించినటువంటి బట్టలు చించారు. ఈ రకంగా ధృతరాష్ట్రుని ఆస్థానంలో ద్రౌపదికి చేసినటువంటి వస్త్రాధరణ లాంటిది ఢిల్లీ నగరం నడిఒడ్డులో జంతర్ మంతర్లో జరిగింది. ఇదంతా కూడా అమిత్ షా చూస్తూ ఉన్నాడు. ఆయన కనుసన్నల్లోనే జరిగింది. ఆయన రాజీనామా చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే నరేంద్ర మోడీ నేను ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టాను, వెంటనే మళ్ళా పరీక్షలు పెట్టానని చెప్పి దాటవేస్తూ ఉన్నాడు. ఇది వాళ్ళ ప్రైమ్ బులెటిన్. చూస్తూనే ఉండండి KTV, ప్రతి వార్త ప్రజల పక్షం.